వాళ్ళ మంత్రి ఇప్పుడేమో చెప్పినాడు, శ్రీనిధి కింద అచ్చెన్నాయుడు శ్రీనిధి కింద 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు లేడీస్కి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇప్పుడేం చెప్తున్నారు, సూపర్ 6లో 1500 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడేం చెప్తున్నారు తెలుసా, అది ఇయ్యాలంటే రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అంట. రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అంటే మేమంతా అమ్ముడు వల్ల ఇంకా నవరత్నాలు ఇస్తామంటే శ్రీలంక అయిపోతుందంటే మీరు ఎవరు కానీ తాండాలో భయపడే అవసరం లే. ఏమన్నా చిన్న సమస్య వస్తే మనీకి చేయండి, అమరాకి చేయండి, మధుర్నకి చేయండి, దూరంగా ఉన్నాడు ఆనంద్ నాకు చేయండి, లేకపోతే నాకు చేయండి. ఏమన్నా ఉంది కానీ స్టేషన్ కానీ ఏమైనా కానీ మేమంతా కలిసికట్టుగా పోయి ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకుందాం. ఎవరు ఏమి ఏడైనా తాండాల పాపకు చూడండి, మా పెళ్లి చేద్దాము. పథకాల్లో ఇప్పుడు ఏదైతే సూపర్ 6 అన్నాడో చంద్రబాబు, ఏమైనా డబ్బులు వస్తున్నాయా? ఏంది రాలేదా? రైతు భరోసా ఏమేమి ఇస్తా ఉండే జగనన్న? రైతు భరోసా, అమ్మఒడి, 18,000. కాదమ్మా, నెల అయితేనే ఇంట్లో ఎవరికో ఊరికి బట్టన్ నొక్కుతానే డబ్బులు వస్తా ఉంటాయి. ఇప్పుడే ఆడ వస్తున్నాయమ్మా. ఎన్ని రోజులైంది బంగారు కొనుక్కొని? జగనన్న ఉన్నప్పుడు ప్రతిదీ జరుగుతా ఉండే. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతా అనావృష్టే తిరుస్తే. అందుకోసము త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, తరిమి కొట్టండి సైకిల్ని. మళ్ళీ ఫ్యాన్ వస్తేనే ఇంతకుముందు అంత డాక్రా మహిళలకు అందరికి జగన్ బైక్ తీసుకున్నాను, దాంట్లో వచ్చి పిల్లోనికి ఉంగరం తీసుకున్నాను సార్. జగన్ వేసిండేది అంత మాత్రం ₹1 పడలే. పడవు కూడా ఇంకా పడవు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ పక్కనింటి వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు, బంధువులకు చెప్పాలా, చంద్రబాబు నాయుడు హయాం వస్తే ప్రతి ఒక్కటి కష్టాలు వస్తాయి. కాబట్టి జగనన్న రావాలా. జగనన్న రావాలంటే ఇప్పుడు నుంచి మేము జగన్ అనే ముద్రే మంచిది. ఆ ముద్రలోనే మేము బాగున్నాం. నిన్న ఏనండి ఒక నిమిషము పులిపాలైపోయి నా బిడ్డను చదివించుకుంటాండా. ₹10 ఆదాయం లేదు. నేనేం చేయాలో ఏమో సార్. జగన్ సార్ ఉన్నన్నాళ్ళు నన్ను బాగా చల్లగా చూసినాడు. ఆయన ఇంకా 100 కాలాలు పట్టి చల్లగా అన్ని ఓట్లలోన రావాల మెజారిటీ సార్. నా పేదరికం ఇంకా 10 ఒక్కరికి ఎవరికి రాకూడదని చేతులు ఎత్తి దండ పెడతాండే సార్. నేను నా భూమి వాళ్ళు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ఎక్కించుకొని నన్ను లేనట్లు బాధలు పెట్టి కొట్టేదానికి కూడా కొత్తన్నారు సార్. నా బాధ చెప్పు, ఎవరికి చెప్పుకోవాలో ఏమో అర్థం కాలేదు. ఎట్లా చేయాలనేది కూడా దిక్కురిస్తే తెల్లే సార్. జగన్ సార్ వస్తే ఒకటే పరి సార్ పాదాల మీద పడదాం అనుకున్నా సార్. ఫీజు రీయింబర్స్మెంట్ ఏం రాలేదమ్మా? పింఛన్ అయితే వస్తుంది. డిగ్రీ చదువుతున్నాడు కదా, ఫీజు రీయింబర్స్మెంట్ అట్లా ఏంటి పర్లేదు సార్. ₹10 ఆదాయం అప్పులు చేసుకుని సార్. నేను అప్పుల పాలు అయిపోయినా సార్. సంవత్సరానికి ₹1,00,000 ఏం గవర్నమెంట్ అన్ని వస్తానమ్మా? అన్నీ వస్తాండే సార్. నాకు 18,000 లెక్క వస్తాండే, సంఘాలలో వస్తాండే, అమ్మఒడి వస్తాండే, అన్నీ వస్తాండే సార్ నాకు. అప్పుడు కరువు అనేదే నాకు తెల్ల సార్. నన్ను బాగా చల్లగా పన్నాడు ఆ మహానుభావుడు. ఇప్పుడైతే లేని పని కష్టాలు పాలైపోతాండే సార్. నేను ₹1 ఆదాయం లేదు. కొంగు పట్టుకొని అడుక్కున్నా కానీ పావుల పుట్టే పని లేదు సార్. నేను అంత బాధ అయిపోతాంది సార్. బాధపడద్దు. మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి
ఆ రోజుల్లో ఎలక్షన్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో సూపర్ 6 అని ఏదైతే పథకాలు చెప్పి దొడ్డిదారిన ఈవీఎంల ద్వారా ఈ ప్రభుత్వంలోకి వచ్చి 1 సంవత్సరం 2 నెలలు అయినా కానీ చెప్పిండే దాంట్లో ఏది చేయక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మినిస్టరే చెప్తాను ఏమన్నా అంటే శ్రీనిధి ఎక్కడ నేను అడిగితే ఇంకా 1500 ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని మేము అమ్మేలా తాకట్టు పెట్టాలా అని అంటే ఇట్లే అర్థమవుతా ఉంది. వాళ్ళు ఏదో టైంపాస్కి చెప్పినారు, ప్రజలకి మంచి చేసే ఆలోచన లేకుండా ఆ రోజుల్లో ఎట్లా మేము గద్దె ఎక్కాలనే ఆలోచనతో వచ్చినారు తప్ప ప్రజల సంక్షేమం అభివృద్ధిని ఆలోచించకుండా వచ్చేసినారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఏందో ఒకటి చెప్పి ఎవరన్నా ఏమన్నా అడిగితే నీ నాలుక మందమైంది, నీకేమో చేస్తాం, నువ్వు చాలా ఎక్కువైపోయింది అని భయపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఇది గ్రహిస్తున్నారు. ప్రజలు తప్పకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ పార్టీని మిమ్మల్ని తిరస్కరించి ఇక్కడ నుంచి మీ కౌంటర్ స్టార్ట్ అయిందని మీరందరూ తప్పక గ్రహించాలి. చూడండి, ఇక్కడ ఇంతమంది ఈ తాండాలో వస్తే అందరూ నిలబడినారు. అడిగితే ఏ స్కీమ్ రాలే, ఏదో మేము పెట్టిండే అమ్మఒడికి వాళ్ళు పేర్లు మార్చుకొని తల్లికి 100 మంది పెట్టినారు. దాంట్లో కానీ ఏదో తూతు మంత్రంగా ఇంటికి 2 ఇద్దరు ముగ్గురికి అని చెప్పి తీరా ఇప్పుడు 2 ఇండ్లకు ఒకరికో లేకపోతే ఇంటికి ఒకరికో అని ఏదో 13,000 వేసినారు. అది కానీ ఏమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరసనలు చేసి ఎజిటేషన్ చేస్తూ ఉంటే ప్రజలకి రావాలని మీరు భయపడి ఇస్తున్నారు తప్పితే ప్రజల మంచి కోరి ప్రజలకు సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో చేసింది ఏం లేదు. కాబట్టి ఈ ప్రజలంతా గ్రహిస్తున్నారు. మీరందరూ గ్రహించండి అమ్మా. ఏమి వచ్చే ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వం ఫ్లాప్ అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మిమ్మల్ని అందరినీ ఓడించి మీకు ఇంటికి పంపించి మళ్ళీ జగన్ రావడానికి పునాది చేస్తారని నేను తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన